డిస్టర్బ్ అవుతుంది కదా డిస్టర్బ్ అవుతుంది కదా నీకు మనుషులు డిస్టర్బ్ చేస్తారు కదా వీడియో ఓకే అన్న లైట్ అన్న లైటింగ్ సూపర్ కాలు కలిగిదా నీకు పైన బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు పర్లేదు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు పోతున్నా సరిపోయి మీరే కొంచెం కనిపించేవాళ్ళు గంటలు ఉండాలి అందుకే కొంచెం కనిపించారు మెగ రావాలి మన ఎవరు వాళ్ళే మెగ రావాలి మెగ బాగా ఏం పేరు అన్న నా పేరు ఏడుకొండలు అన్న తిరుపతి మీరేనమ్మా ఫోన్ చేసి మల్లికార్జున వస్తాగా ఇవ్వాలి రాజు రాకపోతే 9:30 అయింది వాతావరణం బాగాలేదు ఎట్లా రానికి వీలు కాలేదు మంచి అంతా కన్వీన్ ఓకేనా లైటింగ్ మేము పోతున్నాం మాట్లాడుతున్నాం సరేనా కన్వీన్ ముంగడికి రారి కూర్చోవద్దాం అక్కడ నాకు రాదు చిన్న కొంచెం ఇసాను జరగమ్మ బుజ్జి కొట్టు
నీలమాదేవి ముట్టు దంచుతున్న సమయంలో చంద్రయ్య 50 సువర్ణ పుష్పములు అర్పించుకున్నాడు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ మల్లికార్జున స్వామి చల్లగా దీవించారు. నీలమాదేవి ముట్టు దంచుతున్న సమయంలో చిన్నయ్య
శ్రీనివాస్ సత్యనారాయణ విషయవారిగా 50 రోజుల
ఇస్కాన్పల్లి ముళ్ళ ముత్యాలు పుష్యమాల 100 సువర్ణ పుష్యములు అర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ మల్లికార్జున స్వామి చల్లగా
కలియుగంలో మానవులంతా భక్తి మార్గంలో నిర్మించినారు. కానీ ఆహా ఆదిరెడ్డి నీలమాదేవి గారులకు ఇప్పుడు నట్టుకు వచ్చినట్టుగా నేను ఇప్పుడే వెళ్ళిపోయి సూచనలు కాక అనే విధముగా శంకరుడు మాయజంగమ రూపంలో నీలమాదేవి ఆదిరెడ్డి తన కుమారుడితో అడవిలో సంచరించుతుండగా అప్పుడు మాయజంగము వారి చెంతకు రాగానే మాయజంగము నీలమాదేవితో ఏమంటున్నారు? హై భిక్షాం దేహి అమ్మా భిక్షం తల్లి భిక్షం భిక్షం పెట్టు తల్లి తల్లి భిక్షం పెట్టు తల్లి జై భిక్షాం దేహి జై భిక్షాం దేహి
జై మల్లికార్జున స్వామివారికి ఆహా ఇక మా పాడేవారు ఎవరు స్వామి ఆహా నీలమాదేవి గారు జగమయ్య హై భిక్షాం దేహి భిక్షము పెట్టు తల్లి ఏమి విషయము నాయనా హై
ఉంటాయండి. లైన్లో ఉండండి ఒకసారి. ఇక్కడ నాది కుమార్
Thank you.
చెప్తారు రేపు నిన్నే. నీలమాదేవికి ఆదిరెడ్డికి హితబోధ చేస్తున్న సమయంలో నీలమాదేవి తల్లి యాదమ్మ ఒక స్వామి పుష్పంలో అర్పించున్నది. వారిని వారి కుటుంబాన్ని శ్రీ మల్లికార్జున స్వామి చల్లగా తల్లి నీలమాదేవి ఇంకా దూరాన్ని వెళ్ళు. జారత్వమును కలివేడి జనకాంత దినకటలోకమున. తల్లి నీలమాదేవి ఆదిరెడ్డి గారు
Hallelujah.
శ్రీ మల్లికార్జున స్వామి చల్లగా దీవించుగాక. అన్ని విధములుగా నీలమాదేవి గర్భవేదనతో బాధపడుతుండగా అప్పుడు మంత్రసాని ఏ విధముగా ప్రవేశించున్నది? అదే 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 ఆపిన
జై మల్లికార్జున స్వామి వారికి జై. అనే విధముగా నీలమాదేవికి కుమారుడు జన్మించగానే కుమారుని తొట్టిలలో వేసి ఏ విధంగా జోపాడుతున్నది. జై మల్లికార్జున స్వామి వారికి వారిని వారి కుటుంబాన్ని శ్రీ మల్లికార్జున స్వామి చల్లగా దీవించారు.